హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఒక కస్టమర్ అయితే వచ్చారు. ఆ కస్టమర్ అయితే బాడీ మెజర్మెంట్ తీసుకొని బ్లౌజ్ కుట్టండి అని చెప్పేసి వచ్చారనమాట. సరే అనేసి తీసుకొని కుట్టాను. కుట్టిన తర్వాత వచ్చారు, చూశారు. అసలు బ్లౌజ్ చూసి అది ఫిట్ అవుతుందో లేదో అని ఎలా డిసైడ్ చేస్తారండి మీరు? వేసుకొని చూస్తేనే కదా ఆ బ్లౌజ్ ఎలా ఉండేది అనేది తెలుస్తుంది. చాలా కోపం వచ్చేసిందండి నాకైతే. ఫస్ట్ ఎవరు రమ్మన్నారు ఫస్ట్ మిమ్మల్ని మా ఇంటి దగ్గరికి అనేసి బాగా అరిచేసానమాట. వెళ్ళిపోయారు. రెంట్ హౌస్లో ఉన్నాము. అసలు ఎలా అంటే అలా మాట్లాడితే ఓనర్లతో సగం భయం. ఆ దరిద్రమైన బ్లౌజ్ ఇదే అనమాట. ఆ బ్లౌజు ఇచ్చారు. ఇలా ఉంది చూడండి, కంపు స్మెల్ వస్తూ ఉంది. ఈ బ్లౌజ్ ఇచ్చేసి క్రాస్ కటింగ్ కుట్టండి అని చెప్పారనమాట. సరే క్రాస్ కటింగ్ అంటే ఏంటని అడిగాను. వాళ్ళకి తెలీదు. సరే మీ బ్లౌజ్ ఇవ్వండి చూస్తాను అని చెప్పాను. ఇదైతే క్రాస్ కటింగ్ కాదండి, వాడేసి పక్కన పడేసింది బ్లౌజు. స్మెల్ వస్తుందన్నమాట. సరే అనేసి నేను పక్కన పెట్టేసి నేను బాడీ మెజర్మెంట్ తీసుకున్న బ్లౌజు కుట్టానమాట. ఈ బ్లౌజు 42 ఉంది చెస్ట్ లూజ్ అయితే. వాళ్ళు ఇచ్చిన బ్లౌజు చెస్ట్ లూజ్ అయితే 37 ఉందన్నమాట. అంత వేరియేషన్ ఉంది. పక్కన పడేసిండే బ్లౌజ్ వేసుకోండారు కదా, స్మెల్ వస్తుంది ఆ బ్లౌజు. వాళ్ళే డిసైడ్ అయిపోయేసి మాకు ఎంత అయితే బ్లౌజ్ సెట్ అవుతుంది, పీసు మాకు ఎంత కావాలో అనేసి కట్ చేసుకొని వస్తారనమాట. కట్ చేసి తీసుకొచ్చారు. డోరీకి సరిపోదు, క్రాస్ పట్టీకి సరిపోదు, అసలు ఫ్రంట్ సైడ్ అయితే ఉక్స్ పట్టీకి సరిపోదు, కాజాలకి సరిపోదు, ఎక్కడా సరిపోదండి. అసలు కాజాలకి మైన్ పీస్ వేస్తే ఫినిషింగ్ బాగుంటుంది అన్నట్టు నేను మైన్ పీస్ వేస్తానన్నమాట. ఇలాంటి కస్టమర్లు వస్తారో అబ్బా, వాళ్ళు వచ్చేసి అసలు గొడవ చేసినట్లు మాట్లాడేసి వెళ్ళిపోతారు. నేను ఊరికే ఉండలేదు. అసలు ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని ఇక్కడ అనేసి చెప్పానన్నమాట. వాళ్ళు ఇస్తే బట్టలు మేము బతుకుతున్నామన్నట్టు మాట్లాడతారండి. షాప్లో అయితే ఎంత అడిగినా ఇచ్చేస్తారనమాట. 800 అడుగుతారండి ఇలాంటి బ్లౌజెస్కి. షాప్లో 800 అడుగుతారు. 800 ఇచ్చి కూడా కుట్టించుకుంటారు. ఎందుకంటే షాప్లో బట్టలు పీస్ వర్క్గా నాకు వస్తాయన్నమాట. నేను పీస్ వర్క్ కూడా చేస్తాను. ఇంట్లో బట్టలు వచ్చేస్తాయి, అయినా కూడా నా ఫినిషింగ్ బాగుంటుందనేసి నాకు పీస్ వర్క్ ఇస్తారనమాట. ఇదైతే నా బ్లౌజ్ అండి. చాలా అయితే చాలా బాగుంది. అందుకే పిక్ అయితే షేర్ చేశాను. చాలా నీట్గా అయితే ఉందండి ఇదైతే. అదే అండి, కస్టమర్ల గురించి మాట్లాడాలంటే ఇలాంటి వాళ్ళు ఉంటారన్నమాట. సపోజు మీకు ఒక టైలర్ సెట్ అయితే ఆ టైలర్ దగ్గర కుట్టించుకోండి. మీకు ఏం ప్రాబ్లం అవుతుందో ఆ ప్రాబ్లం వాళ్ళకి చెప్పి సరి చేసుకోండి. ఊరికే ఈ టైలర్ దగ్గర కుట్టించుకొని వాళ్ళతో గొడవపడి డబ్బులు వాళ్ళకి ఇవ్వకోకుండా మరి ఇంకొక టైలర్ దగ్గర వెళ్ళి వాళ్ళు సెట్ కాలేదని అయ్యో ఆ టైలరే బాగా కుడతా ఉండే ఇక్కడ ఎందుకన్నా వస్తుంది, ఇలాంటివంతా చేసుకోకండి. చాలామంది బాగా కుట్టే వాళ్ళైతే ఉంటారు. ఇంట్లో కుట్టే వాళ్ళకైతే చీప్గా చూడకండి. ఎందుకంటే షాప్లో కుట్టేది కూడా ఇంట్లో కుట్టే వాళ్ళే, అదైతే నాకు తెలుసు. ఎందుకంటే ఆల్మోస్ట్ 3-4 షాప్స్ బట్టలు నాకు వస్తాయండి. వాళ్ళు అడుగుతారు, కానీ నేను చాలా షాప్వి తీసుకోనండి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఇన్కము నా పనికి సెట్ అవ్వదు. వాళ్ళు ఇచ్చే డబ్బులు నాకు సాటిస్ఫై అవ్వట్లేదు. అందుకే నేను తీసుకోనండి. నాకు ఇంట్లో వచ్చేవే చాలు అన్నట్టు నేను ఉంటానన్నమాట. చాలా అయితే వస్తాయి బట్టలు. నాకే ఓపిక లేదు, నాకే పేషెన్స్ లేదు, నేనే కుట్టుకోలేనండి. అసలు నా బ్లౌజులు అయితే 1 ఇయర్కి ఒక 2-3 బ్లౌజెస్ కుట్టుకుంటానండి. దీపావళికి ఒక 2, వరమహాలక్ష్మి పండగకి 1-2 అలా కుట్టుకుంటాను. అంతేనండి. ఎప్పుడైనా బాగా నచ్చితే మధ్యలో ఎప్పుడైనా కుట్టుకుంటాను అనమాట. బాయ్ అండి.